దుప్పట్లు ఉన్నాయి తిరుపతికి అయినా తీసుకున్నాక 2 జతలు అదొకటి వేసుకోవాలమంటావా ఏమా నువ్వు చీర కట్టుకోకొత్తది బెల్లము అయ్యి మామూలు పాలు చిన్న గ్లాసు పోయమన్నాడు. పెద్ద గిన్నెలో అయినా కొంచెం మామూలు పాలు పోసి ప్యాక్ చేసుకొచ్చాడు ఏంటి పాలు ప్యాకింగ్ చేసి వేస్తున్నాడు ఈ మధ్యన కాదు పోస్తాడు వాళ్ళకి ప్యాకింగ్ మెషిన్ ఉంది కదా. అదే ఇప్పుడు ప్యాకెట్లోనే ఇచ్చేస్తున్నాడా మామూలుగానే పోస్తాడు. వస్తుందా ఇప్పుడు కుక్కర్లో పెడితే ఇక్కడ వరకు అంతేనా? ఇక్కడ ½ లీటర్ పాలు జున్ను పాలు తక్కువే ఉంటాయి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పాలు పోయాలా? 300 1/2 లీటర్ తక్కువే. 1/2 లీటర్కి పావు తక్కువ కొంచెం తక్కువ. వాడికి ఒకటి 1/2 లీటర్ ఏమో కానీ మామూలు పాలు పోయాలి. మామూలుగా జున్ను పాలతో పాటు మామూలు పాలు కూడా పోయాలా? పోయాలి. అదే ఈవినింగ్ టైం అనుకో. ఇప్పుడు బెల్లం వేసి ఇంకా కుక్కర్లో పెట్టింది. ఎవరికి పెట్టద్దని మా అమ్మని ఏడ్చేవాళ్ళం. పాలు పోయడానికి మీకు గేదెలు ఉండేవి కదా ఒక 2? ఉండే చిన్నప్పటి నుంచి ఉండే. స్వీట్ ఉంటేనే బాగుంటుంది. ఎక్కువ పాలు పోస్తే పెరుగు సొల్లు పెరుగులాగా అయిపోతుంది. అదే గట్టిగా ఏనేని పూట పోసేదానికి 2వ పూట కానీ చిక్కగా ఉంటాయి చేతులకి. అప్పుడు పాలు కలుస్తాయి. 1/2 లీటర్ కలుస్తుంది. ఇప్పుడు బెల్లం కరిగేంత వరకు ఉంచి అప్పుడు కుక్కర్లో పెట్టాలి. దిష్టని పొయ్యరు. దిష్టని పోయిరా జున్ను పాలు ఎక్కువ పాలు పోయిరు. దిష్టని పోయిరు. ఏమన్నా వాళ్ళకి అవసరమైన వాళ్ళకి పోసుకుంటారు. అమ్మారు అయితే మూత బదులు తోటలో పోసేస్తారో ఏదన్నా పోసుకుంటారు. మామూలు పాలు కొనుక్కుంటారు. ఇప్పుడు అన్నీ రకరకాలు. కదా లోకానికి అంతా తెలిసిపోతుంది. మనకి గుట్టుగా ఉండేవి లేకపోతే 3 వేసి రావాలా? కాదు పావుసేరు పట్టి ఆడో చిన్న గ్లాస్ చాలా అన్నాడు మాధవ.